దేశ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్ర నెట్వర్క్లపై కేంద్రం మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు షాజా భట్టి నెట్వర్క్పై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. ఐఎస్ఐ మద్దతుతో నడిచే నెట్వర్క్పై ఉక్కుపాదం మోపాయి. స్వాతంత్ర దినోత్సవానికి ముందే 14 రాష్ట్రాల్లో సమన్వయంతో జరిగిన తనిఖీలు, అరెస్టులతో నెట్వర్క్ కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగిలిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అయితే ఈ నెట్వర్క్ భారత్లో ఎలాంటి వ్యూహంతో పనిచేస్తోంది, యువతను ఎలా టార్గెట్ చేస్తోంది, స్థానికంగా ఎలాంటి సహకారాన్ని సమీకరిస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒక రాష్ట్రానికి పరిమితమైన దర్యాప్తు కాదు, దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్ను ఛేదించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. 14 రాష్ట్రాల్లో ఒకేసారి భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. భట్టి నెట్వర్క్కు సంబంధించి అనుమానిత స్థావరాలు, సంబంధిత వ్యక్తుల కదలికలు, స్థానికంగా వారికి సహకరిస్తున్న వ్యక్తులపై నిఘా పెట్టాయి. ఈ చర్యల్లో 200 మందికి పైగా ఆపరేటివ్లను అరెస్ట్ చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో స్వతంత్ర దినోత్సవానికి ముందు విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశాలను అడ్డుకున్నామని కేంద్రం చెబుతోంది. ఇది కేవలం అరెస్టుల ఆపరేషన్గా కాకుండా ఒక నెట్వర్క్ నిర్మాణాన్ని గుర్తించి దాని సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా భద్రతా వర్గాలు చూస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న షహజాద్ భట్టి నెట్వర్క్కు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. భట్టి కేవలం గ్యాంగ్స్టర్గా కాకుండా ఐఎస్ఐ ప్రోత్సాహంతో భారత్లోని స్థానిక మాడ్యులను సమన్వయం చేసే కీలక లింగ పనిచేసినట్టు దర్యాప్తు సాగుతోంది. పాకిస్తాన్ హ్యాండర్ల నుంచి అందే ఆదేశాలు, నిధులు స్థానికంగా పనిచేసే ఆపరేటివ్ల వరకు చేరేలా ఈ నెట్వర్క్ పనిచేసినట్టు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. అందుకే భట్టి నెట్వర్క్పై చర్యలను సాధారణ గ్యాంగ్స్టర్ వ్యతిరేక ఆపరేషన్గా కాకుండా విదేశీ ప్రేరేపిత ఉగ్ర మౌలిక వ్యవస్థను ఛేదించే చర్యగా భద్రతా వర్గాలు చూస్తున్నాయి. భట్టి నెట్వర్క్లో మరో కీలక కోణం పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్ర హ్యాండర్లకు భారత్లో స్థానిక సహకారం అందించే వ్యవస్థ. ఐఎస్ఐ అనుసంధానంతో భట్టి నెట్వర్క్ యువతను ప్రభావితం చేయడం, స్థానిక వ్యక్తులను మాడ్యులర్స్గా మార్చడం, టార్గెట్లపై రెక్కి చేయించడం, అవసరమైన సమయంలో ఆయుధాలు సమకూర్చడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అంతే, సరిహద్దు అవతలి నుంచి వచ్చే ఆదేశాలకు భారత్కు అమలు చేసే వ్యక్తులకు మధ్య భట్టి ఒక కీలక వారధిగా పనిచేసినట్టు దర్యాప్తు కోణం సూచిస్తోంది. ఈ లింక్ను తెంచడమే తాజా బహుళ రాష్ట్రాల ఆపరేషన్ల ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా కనిపిస్తోంది. భద్రతా బలగాల దాడుల్లో బయటపడిన సామాగ్రి భట్టి నెట్వర్క్ కార్యకలాపాల స్వరూపంపై కీలక ఆధారాలనిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఐఈడీలు, గ్రానేడ్లు, పిస్టళ్లు, తూటాలు, వీటితో పాటు నిఘా కోసం వినియోగించిన సీసీటీవీ కెమెరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా తెలిపారు. గ్రానేడ్లపై పాకిస్తాన్ ఆయుధ తయారీ సంస్థలకు సంబంధించి గుర్తులున్నట్టు స్పష్టం చేశారు. అంటే దాడికి అవసరమైన ఆయుధాలను సమీకరించడమే కాకుండా ముందస్తు సమాచార సేకరణకు కూడా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నట్లు ఈ స్వాధీనాలు సూచిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లు, రక్షణ సంస్థలు, మతపరమైన ప్రదేశాలపై నిఘా పెట్టేందుకు రెక్కి నిర్వహించినట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. మహారాష్ట్రలో జరిగిన ఏటీఎస్ ఆపరేషన్లో షహజాద్ భట్టితో సంబంధాలున్నాయనే ఆరోపణలపై 112 మందిని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల వైపు ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు. ఇక్కడే ఈ నెట్వర్క్ వ్యూహం మరో కోణం బయటపడుతోంది. ప్రత్యక్షంగా ఉగ్ర కార్యకలాపాల్లోకి దింపడం మాత్రమే కాకుండా ముందుగా ఆన్లైన్లో ప్రభావితం చేయడం, పరిచయాలు పెంచుకోవడం, ఆ తర్వాత అవసరాలకు అనుగుణంగా స్థానిక మద్దతు పొందడం వంటి విధానాన్ని భట్టి నెట్వర్క్ అనుసరించినట్టు దర్యాప్తు కోణాలు సూచిస్తున్నాయి.
ఏ ఉగ్ర నెట్వర్క్ అయినా సరిహద్దు అవతలి నుంచి వచ్చే మద్దతుతో పాటు దేశంలో అందే స్థానిక సహకారం అత్యంత కీలకం. భట్టి నెట్వర్క్ విషయంలో ఇదే అంశంపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. పోలీస్, రక్షణ సంస్థలు మతపరమైన ప్రదేశాల వద్ద కదలికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. అనుమానితులను గమనించడం, ఆ సమాచారాన్ని సేకరించడం, అవసరమైన చోట్ల నిఘా పరికరాలను ఏర్పాటు చేయడం కోసం స్థానిక మధ్యవర్తులకు డబ్బులు చెల్లించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజా ఆపరేషన్లో కేవలం ప్రధాన అనుమానితులపై కాకుండా వారికి సహకరించినట్టు అనుమానిస్తున్న స్థానిక లింక్ పైన అధికారులు దృష్టి పెట్టారు. షహజాద్ భట్టి పేరు భద్రతా సంస్థల దర్యాప్తులో కొత్తది కాదు. భారత్లో జరిగిన పలు బాంబు పేలుళ్లు, హత్యలతో ఈ నెట్వర్క్ సంబంధాలున్నాయనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. భట్టీకి సంబంధించిన వ్యవహారాలపై ఎన్ఐఏ పలు కేసులను పరిశీలిస్తోంది. ఇదే సమయంలో మహారాష్ట్రలో ఏటీఎస్ చేపట్టిన విచారణ కూడా నెట్వర్క్ విస్తృతిని అంచనా వేసే ప్రయత్నాల్లో భాగమైంది. కాగా స్వతంత్ర దినోత్సవానికి ముందు జరిగిన ఆపరేషన్లో పెద్ద సంఖ్యలో అనుమానితులు అదుపులోకి రావడం, భారీగా సామాగ్రి పట్టుబట్టడం ద్వారా నెట్వర్క్ సామర్థ్యానికి గట్టి దెబ్బ తగిలిందని కేంద్రం చెబుతోంది. అయితే అసలు సవాల్ ఇప్పుడు ముందుంది. దేశంలో ఇంకా ఎన్ని లింకులు పనిచేస్తున్నాయి? సోషల్ మీడియా ద్వారా ఎవరెవరిని ప్రభావితం చేశారు? ప్రశ్నలకు సమాధానాలు వెలుగులోకి వస్తే భట్టి నెట్వర్క్ వెనుకున్న పూర్తి వ్యవస్థపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక ఉగ్రవాద నెట్వర్క్ను ఎదుర్కోవడం అంటే కేవలం ఆయుధాలను స్వాధీనం చేసుకోవడమే కాదు. దాని వెనుకున్న ఆలోచనను, ఆర్థిక మూలాలను, మనుషుల్ని, ఆదేశాల గొలుసును ఛేదించడం. షహజాద్ భట్టి నెట్వర్క్పై జరిగిన తాజా ఆపరేషన్ అదే దిశగా సాగిన కీలక చర్యగా కనిపిస్తోంది. పాకిస్తాన్ నుంచి వచ్చే హ్యాండ్లింగ్, దేశంలో స్థానికంగా ఏర్పడిన లింకులు, సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నాలు, రెక్కి కోసం ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ, ఇవన్నీ కలిపి ఒక విస్తృతమైన చైన్ను సూచిస్తున్నాయి. ఆ చైన్లో వందలాది లింకులు తెగిపోయినా దాని మూలం ఎక్కడుందో గుర్తించి పూర్తిగా నిర్మూలించినప్పుడే అసలైన విజయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.